బస్సు ఆపకుండా పోతే ఆయనతో నాకు గొడవ ఎందుకని ఒక మీటింగ్కి వచ్చిన. మీటింగ్లో చదువు అడగలే, వయసు అడగలే, పెట్టుబడి అడగలే. బయట కొనేది కొనుక్కొని నాకు అది తక్కువైంది ఇది తక్కువైంది చెప్తే నాకు కూడా అర్షమాలకు 2000 పెట్టి వాడినాక మంచిగా తగ్గిపోయిన విషయం వేరే వాళ్ళు చెప్పొచ్చా లేదా? మిరియాలు హాస్పిటల్ పోతే మనం తక్కువైతే పక్కింటి శత్రువు అనేసి రాడి గోక్క అని చెప్తాం. నేను కూడా ఒక 4 చెప్పాను. ఆ 7 గంట 4 తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టిన 4 మీటింగ్ విన్నారు. ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కున్నారు. రెండోసారి మన ఊర్లో లేదు, మన పక్కింట్లో షాప్. ఆ నుంచి ఇడికి రావాలంటే బాగుంటుందిరా బాగాలేకుండా బాగుంటే ఏదైనా వేరే వాళ్ళకి షేర్ చేసే గుణం ఉందా లేదా? మంచిది చేస్తాం, చెడు చేస్తాం. ఆ 4 కాస్త వాడుకొని చుట్టాల పక్కల చెప్పుకొని 3 నెలలు అయినాక 7,450 రూపాయల చెక్ వచ్చింది. ఫస్ట్ చెక్ నాకు. స్కూల్లో నెల జీతం ఎంత? 1000 రూపాయలు బస్ పాస్ పోతే మిగిలేదు 7,000. బయట కిరాణా షాప్ లో కొనాలా లేదా? డిమార్ట్, రిలయన్స్ అంటే పోయే స్థాయి మనది కాదు, అవునా కదా? మరి ఇలా ఓన్లీ నేను ఒక నెల షాప్ చేంజ్ చేసి 4 చెప్తాను 7,000 వచ్చినాయి కదా. మన స్కూల్లో పొద్దున సాయంత్రం వరకు పోతే 7,000 ఇస్తూ మరి ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా లేదా? నాకు డబ్బు అవసరం కాబట్టి వినాలి. పక్కింటో ఎదురింటో అందరు చెప్పిన ఇలాంటి మస్తుగా చూసి ఉన్నారు. ఒక నాకేమర్థమైందంటే జ్వరం నాకు వస్తే గోళీ నేనే వేసుకోవాలి, పక్కింటి ఆమె వేసుకుని తగ్గదు. డబ్బు నాకు వచ్చింది కాబట్టి క్లారిటీ నాకే కావాలి అని 3వసారి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని మీటింగ్ లో కూర్చున్నా. డబ్బు ఎలా వస్తుందో నాకు తెలియాలి. అగ్రికల్చర్ వాడుకొని వేరే వాళ్ళు చెప్తే డబ్బులు వస్తాయి అంటారు, హెల్త్ సప్లిమెంట్ అంటారు, బ్యూటీ కేర్ అంటారు, రైల్ బ్రాండ్ ఆయిల్ అంటారు. వీళ్ళందరూ వాడుకోని చెప్పి డబ్బులు వచ్చే ముందు నా దగ్గర ఒక మీటింగ్ లో కూర్చున్నా. ఆ మీటింగ్ లో చాలా మంది సార్లు చెప్పి నాకు ఏది ఎక్కలే. 3 ముక్కలు అర్థమైనాయి. అందరూ కూడా చదువుకున్న వాళ్ళు, చదువులైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా అందరు తెలుసు. కొబ్బరి బొండం మంచిదా, థమ్సప్ మంచిదా చెప్పాలి. తాత దాగి తండ్రికి చెప్పిండు, తండ్రి దాగి మనకు చెప్పిండు. ఆర్య లేకున్నా సరే మిరియాల నుంచి తెప్పించుకొని తాగుతావు కొబ్బరి బొండం, అవునా కదా? మరి ఇప్పుడు ఏం తాగుతున్నావు? థమ్సప్ తాగమని ఎవరు చెప్తారు? మహేష్ బాబుకు సినిమాలు మనం చూస్తాం, మనం బాగుంటేనే సినిమా నడుస్తుంది, అవునా కదా? మరి మనం ఆరోగ్యం కోరుకునేటాన్ని అయితే కొబ్బరి బొండానికి యాడ్ చేయొచ్చు కదా. మనం ఏమైపోయినా పర్వాలేదు, మహేష్ బాబుకి 1/2 లీటర్ పట్టుకొని దమ్ముందని గుట్టలు దుక్తే మనం 2 లీటర్ తాగుతున్నాం. ఆయన హీరో గుట్టలు దుక్తే ఆయనకి ఏం కావట్లేదు, మనం 2 లీటర్ తాగుతున్నాం. బిల్డింగ్ మీద దుక్తే కాలో చేయగలుగుతుంది, అవునా కదా? థమ్సప్ తాగి హాస్పిటల్ పడ్డాక కొబ్బరి బొండాలు తాగుతున్నాం. పాపం కొబ్బరి బొండ షాపులో కూడా అర్థమైంది ఎట్లా వీళ్ళు వస్తారని హాస్పిటల్ పక్కనే అమ్ముతున్నారు. కథ మనం ఒక ఎకరం పొలం తినడానికి పోయిన ఎండకు పోయి వచ్చినాడే కథ 2 లీటర్ థమ్సప్ బాటిల్ లేవాలి. మహేష్ బాబు ఫీల్ అవుతాడు తాగకపోతే. ఆ కొబ్బరి థమ్సప్ పెట్టే 100 రూపాయలు మజ్జిగ తాగు, నిమ్మరసం తాగు, కుండలో చల్లటి నీళ్ళు తాగు, అవునా కదా? సంతూర్ మంచిదా, మెడిమిక్స్ మంచిదా? ఏం వాడుతున్నావు? అది కూడా మహేష్ బాబు ఆడిస్తాడు. ఒక ఆమె నిలబడుతుంది, ఆమెను చూసి మహేష్ బాబు వావ్ అంటాడు. వాళ్ళ పాప వచ్చి ఆమె మమ్మీ అని పిలుస్తుంది. ఓజమ్మని నీ మన అమ్మాయి అనుకున్న అమ్మ నా అనుకుని ఫీల్ అవుతాడు. మరి మనందరం అదే వాడుతున్నాం కదా. మనల్ని ఎవరైనా పిలిచిరా? నన్నైతే ఎవరు పిలడు. మరి మిమ్మల్ని పిలిచిరా? చెక్ చేసుకోండి. సంతూర్ వాడితే అమ్మ కాస్త అమ్మాయి అవుతుందా? రోజు సంతూర్ వాడతాం, దురద పుట్టినప్పుడు మాత్రం మెడిమిక్స్ కడిపోతాం. రోజు క్లోజప్ కోల్గేట్ తోముతాం, పంటిలోకి వచ్చిన మాత్రం మంచి పెంచుకోతాం. రోజు వాడేది ఎవరో చెప్తే వాడుతున్నాం, మనకు మంచిదని తెలుసు, వాళ్ళు ఫీల్ అవుతారని వాడుతున్నాం. సెలబ్రిటీలు గుట్కలు తినమని యాడిస్తారు, మంచిదా చెడుదా చెప్పాలి. వాళ్ళు తినరు, మనోళ్ళు మాత్రం గుట్కలు తిని ఫుడ్ పెట్టి చేస్తారు. వాళ్ళకి ఇచ్చే డబ్బు మీకు ఇస్తారు అని చెప్పారు మీటింగ్ లో. నాకు ఆ 3 ముక్కలు అర్థమైంది. అన్ని మనకు తెలుసు. మరి మంచి విషయం వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చా లేదా? నా దగ్గర ఉన్న అలవాట్లు మార్కున్నా. ఒక మీటింగ్ పోయిన టీచర్, ఒక మీటింగ్ పోతే డాక్టర్, ఒక మీటింగ్ పోతే కానిస్టేబుల్, ఎంతో మంది తీసుకుంటారు. అట్లా ఒకటి 30 మీటింగ్లు విన్నా. 30 మీటింగ్లు విన్నాక నాకు ఇందులో 3 జనరేషన్ నచ్చింది. 3 సంవత్సరాలు వెస్టేజ్ పట్టుకుంటే నువ్వు భూమి మీద లేకపోయినా నీ ఫ్యామిలీ సెట్ అవుతుందని చెప్పారు. మరి బయట ఎన్ని సంవత్సరాలు చేసినా మనం ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఇస్తురా? నాకు కూడా 20,000 వచ్చినా చాలు కానీ 3 తరాల వరకు కావాలి. స్కూల్ బంద్ చేసిన చాలా మంది గవర్నమెంట్ జాబ్ బంద్ చేస్తారు. ఇలాంటి ఆలయ మీటింగ్లు కాదు, పెద్ద మీటింగ్లు, ఒక 6 నెలల మీటింగ్లు అటెండ్ అయినా. రూపాయి రాకుండా ఏదో తెలుసుకోవాలి. 15 సంవత్సరాలు మారాలి లైఫ్. మరి ఇందులో మారుతుందంటే తెలుసుకోవచ్చా లేదా? నాకు ఆకలి ఉంది, నా ఫ్యామిలీ మీద బాధ్యత ఉంది కాబట్టి తెలుసుకున్నా. చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి మస్తు చూసినాం. ఊళ్ళో ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంటే రేషన్ బియ్యం చాలు, గురుకుల పాఠశాలలు చాలు. చాలా మంది భూమి మీద కోపం బియ్యం పుచ్చిపోతున్నాయని పుట్టిన కూడా ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లల మీద బాధ్యత లేదు.
అవునా కదా? నాకు అలా కాదు, నేను పిల్లల్ని పుట్టించడానికి ఏదో ఒకటి చెయ్యాలి, ఒక అవకాశం దొరికింది పట్టుకోవాలి అని ఒక 6 నెలలు మీటింగ్స్ అటెండ్ అయినా. 3 జనరేషన్ చదువులే రోజు చేస్తున్నారు. తాటిపత్రి లలితమ్మ నా వయసు 60 సంవత్సరాలు, నాకు 1,30,000 అని చెప్పింది ఆమె. కొంచెం 60 సంవత్సరాల వయసు ఆమె చదువులేని ఆమె 1,30,000 తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకొద్దాం క్వశ్చన్ వేసుకున్నా. ఆమె తీసుకున్నప్పుడు నేను తీసుకుంటే ఆమె ఏం చేస్తే నేను అది చేయాలి. అవునా కదా? గణపవరం 2,000 రూపాయల టికెట్ పెట్టుకొని బూట్ క్యాంప్ పోయినా. అదే బూట్ క్యాంప్ యాదగిరి గుట్ట దగ్గర వచ్చింది 350 రూపాయల టికెట్. ఆ 350 రూపాయల టికెట్ మీకు కూడా ఏమన్నా మీటింగ్ అని అర్థమై నేను కూడా లైఫ్ మారాలంటే ఇక్కడ ఎవరైతే తీసుకొచ్చినా అప్లై అడిగి బూట్ క్యాంప్ టికెట్లు బుక్ చేసుకోండి. గట్టి కూడా